పద్మనాభం గారి గురించి మాట్లాడితే హక్కు కానీ అర్హత కానీ పృథ్వీ నీకు ఉన్నాయా అని అడుగుతున్నాను. నీ స్థాయి ఎంత, నీ వయసు ఎంత, మళ్ళీ నీకు ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఆ పదవి నుంచి తీసేశారో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచం చేరు. ఎన్నాళ్ళు నిన్ను నాగబాబు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎన్నాళ్ళు నిన్ను గేటు బయట నిలబెట్టారో నాకు తెలుసు. ఎంతమందితో నువ్వు రికమెండ్ చేసుకున్నావో నాకు తెలుసు. నాగబాబు గారు కాళ్ళు పట్టుకుని, 2 కాళ్ళు పట్టుకుని బతిమాలి బామాలి పార్టీలోకి వస్తానని బతిమాలితే నిన్ను సంవత్సరం పాటు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి ఈ మధ్య కాలంలో నీకు పార్టీ గొడవ. నువ్వు హరిరామ్ జోగే గారి గురించి మాట్లాడు. అసలు ఆయన చరిత్ర తెలుసా నీకు? అసలు ఆయన చరిత్ర తెలుసా? అంటే ఈనాళ్ళు ఉత్తరాలు రాసి ఈ పార్టీని పొత్తుని విచ్ఛిన్నం చేయడానిక? అంటే నువ్వు ఈ పార్టీ పొత్తులో నువ్వు సపోర్ట్ చేసి ఆ కమ్మోడు కొమ్ముగాయడానికి వచ్చావా? అంటే కమ్మోడు పరిపాలిస్తున్నటువంటి ఈ సినిమా ఫీల్డ్ లో మళ్ళీ నీ అవకాశాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మళ్ళీ అవకాశాలు సంపాదించుకోవడం కోసం, నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన కమ్మవారి ద్వారా అవకాశాలు చేసుకోవడం కోసం నువ్వు ఇక్కడ వచ్చేసి టీవీలో బయట ఇస్తావు. జోగి గారిని, పద్మనాభం గారిని విమర్శిస్తావు. అసలు నీ స్థాయి ఎంత, నీ 30s ఇండస్ట్రీ ఎంత, నీకేమైనా ఉంటే స్మార్ట్ ఇక్కడ వెస్టోడాలో జోగి గారిని, పద్మనాభ గారిని వాళ్ళ చరిత్రలు తెలుసుకో. వాళ్ళు 800 ఎకరాలు అమ్ముకున్నారు, ఈ రోజు ఎంత నిజాయితీగా బతుకుతున్నారు. జోగి గారు ఈ రోజు 50,000 రూపాయలు పెన్షన్ తో బతుకుతున్నారు. తెలుసా విషయం నీకు? ఆయన ఉన్న ఫ్లాట్ అయింది కాదు, 50,000 రూపాయలతో బతుకుతున్నాడు ఆయన. ఇది 52,000 వచ్చిందని, ఖర్చు వచ్చిందంటే 2,000 రూపాయలకి కటకట్లాడిపోతాడు. ఏం ఆశించాలి? టికెట్ ఆశించావా? గవర్నమెంట్ రుజువు చేయి. నేను ఎప్పుడన్నా టికెట్ ఎవరన్నా అడిగానేమో? టికెట్ అడిగితే టికెట్ కావాలనుకుంటే ఇక్కడే ఉంటాం కదా. ఈ పార్టీలో ఉంటే టికెట్ సంపాదించుకుంటాం. జోగి గారు టికెట్ ఎవరా ఇస్తారు? కానీ మేము ఎప్పుడు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మేము చేయవలసిన చేసాను చెప్తే మాకు టికెట్ ఇస్తారా చట్టాలు ఏ రోజు కూడా మేము కూర్చోలేదు. మా నాన్నగారు లెటర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 2 సార్లు లెటర్ రాశారు. అన్ని పేర్లతో కూడా నా పేరు కూడా. అలాగే ఒక సందర్భంలో ఎప్పుడో ఏదైనా అవకాశం వస్తే మా అబ్బాయికి నిర్మూల టికెట్ మన కోరేది తప్పితే అసలు నిజంగా బయటకు వచ్చేసి ఉద్దేశం ఉంటే మా నాన్నగారు రావాలి కదా, నేను రావడం ఏంటి? మా నాన్నగారు అక్కడే ఉన్నారు కదా. ఈ రోజు నేను రాసిన ఉత్తరం చూసేటప్పుడు బుద్ధి వేయండి. నిన్న జోగి గారు రాసిన ఉత్తరం చూడమని. నేను చచ్చిపోయే వరకు కూడా నీతోటి ఉంటాను, పవన్ కళ్యాణ్ తోటి నేను ప్రయాణం చేస్తానని చెప్పి రాశారు. ఈ వయసు అయింది. అతను తాడేపల్లి కూడా మీటింగ్ లో చేదరించుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు చేదరించుకున్నారు జోగి గారిని. ఆయన ఆత్మాభిమానం కూడా చంపుకొని సరే నీ కూడా అని అంటాను నేను చెప్పి ఆయన ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ప్రకటించి నేను రాసిన ఉత్తరం ఇంకా చదవలేదు పృథ్వీకి పంపించాడు. స్థాయి తెలుసుకుని మాట్లాడుతుంది. నీ సినిమా అవకాశాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొరుగుతున్నారు. రేపు పొద్దున మంచి ఏదైనా వస్తే ఈ పార్టీ ఓడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ని మొట్టమొదటి దిక్కేది నువ్వే. అది ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నాగబాబు గారికి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకి బాజా కొడతావు, అక్కడి నుంచి వెళ్ళిపోతావు వాళ్ళకి. నీ పరిస్థితి, నీ చరిత్ర తెలియని వాడు ఎవడం లేరు. కాస్త తెలుసుకొని పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆచి కూర్చి మాట్లాడటం, వాస్తవాలు తెలుసుకుని చరిత్ర తెలుసుకుని మాట్లాడటం అనేది చాలా అవసరం. పృథ్వీ ఓకే రైట్. విజయవాడ నుంచి మరొక కాలర్ అండి, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఓకే ఓకే ఒక రాజశేఖర్ గారు ఎవరో కాలర్ ఉన్నారు. రాజశేఖర్ గారు రైట్, ఆ కాలర్ ఏదో కట్ అయినట్టున్నారు. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రంగాలను కూడా ముందుకు వెళ్ళాలి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు కనెక్ట్ అయినట్టున్నారు. రాజశేఖర్